రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ ఆమోస్ గురువారం నాడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మల్కాజ్గిరిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. టీఎన్జీఓ అధ్యక్షుడిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ కోసం మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన ఉద్యమకారుడు కేఆర్ ఆమోస్ 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారితో పాటు ఇతర మంత్రులు కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన చేసిన సేవలని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించిన ఆయన తర్వాత దశాబ్దాల్లో తన పోరాటాన్ని కొనసాగించారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపైన సుమారు 4 దశాబ్దాల పాటు ఆయన నిరంతరం గళమెత్తుతూ ఉండేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణ సమాజానికి ఆమోస్ చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుంటాయని, ఆయన మృతి తెలంగాణకు తీరని లోటు అన్నారు. ఆమోస్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమోస్ మరణం తెలంగాణ రాష్ట్రంలో పూడ్చలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఆమోస్ మరణ వార్త తెలిసి సంతాపాన్ని ప్రకటించారు. తొలి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ వర్గాలను ఏకం చేసిన దివంగత ఆమోస్ మలిదశ ఉద్యమానికి మార్గదర్శి అన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.